హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్. పల్లీ చిక్కీ అండి, పర్ఫెక్ట్ స్టైల్లో బయట షాప్లో కొన్నదానికంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. ఒక్క కప్పు పల్లీలను తీసుకొని సిమ్లోనే దూరగా వేయించండి. పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత దానిపైన పొట్టు తీసేసి పల్లీలను రెండుగా ఇలా కొంచెం క్రష్ చేస్తే రెండుగా విడిపోతాయి. పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లాన్ని తురిమి తీసుకున్నానండి. కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను. ఒక కప్పు సేమ్ క్వాంటిటీ బెల్లము అండ్ పల్లీలు సేమ్ క్వాంటిటీ తీసుకొని తురిమి బెల్లాన్ని సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి. దానిలో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే వేసానండి. నేను బెల్లాన్ని కరిగించడానికి. నేను తీసుకున్న బెల్లం అయితే ఎలాంటి మురికిగా ఎలాంటి మట్టి కానీ కొంచెము లాస్ట్లో బెల్లంలో మట్టి అలా ఉంటుంది కదండి, అలా ఏం లేదు. బెల్లం అయితే బాగుంది. అందుకని నేనేం స్ట్రెయిన్ చేయట్లేదు పాకాన్ని. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లం బాగోకపోతే పాకాన్ని ఒక్కసారి స్ట్రెయిన్ చేయండి. స్ట్రెయిన్ చేసి పాకాన్ని రెడీ చేసుకోండి. ఇలా పాకం బుడగలుగా వస్తున్నప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ తీసుకోండి. పాకం రెడీ అయిందో లేదో చూడాలంటే ఇలా బుడగలుగా పాకం మంచిగా వస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఎందుకంటే కలర్ బాగా వస్తుందండి, పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. అందుకని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత పాకం మనకి కరెక్ట్గా వచ్చిందో రాలేదో తెలియాలి అనుకుంటే వాటర్లో వేసి చూడాలండి. 1/2 టేబుల్ స్పూను నేనైతే ఇలాచీ పౌడర్ వేసానండి, యాలకుల పౌడరు వేసి బాగా మిక్స్ చేశాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం పాకం వేసి ఒకసారి ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేస్తే ఇంకా అవ్వలేదండి, ఉండలాగా వచ్చింది. అయితే చిక్కీ చేయడానికి పర్ఫెక్ట్గా రాలేదు పాకం. పల్లీలు ఉండ చేయడానికి అయితే పర్ఫెక్ట్ పాకం వచ్చింది. ఇలా తీగ పాకంలాగా వస్తే ఉండ చేయడానికి పర్ఫెక్ట్. చిక్కీ చేయడానికి కొంచెం ముదురు పాకం రావాలండి. ముదురు పాకం అంటే మళ్ళీ ఇంకొకసారి నేను కొంచెం వేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ కొంచెం వేసి పాకము అందులో ఆ పాకం వేసి ఇలా అన్న వెంటనే అది చిక్కీలాగా లేచి వస్తుందండి. చిక్కీలాగా ఇలా వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. జస్ట్ ఇలా తుంపినా కానీ టక్కుమని తునిగిపోతుంది. అది పర్ఫెక్ట్. అలాంటప్పుడు మనం స్టవ్ బంద్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను అందులో వేసి పాకంలో బాగా మిక్స్ చేసుకోవాలండి. పాకం పల్లీలు రెండు కలిసే విధంగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా రాయండి. రాసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లీల పాకాన్ని అందులో వేయండి. అందులో వేసి మనకి వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం బాగా అదే రోటీలు చేసేది ఉంటుంది కదండి, దానితో కొంచెం ఇలా అంటే బాగా వస్తుంది చిక్కీ. ఇలా చేసుకొని చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టుకుంటే ఉండల్లాగా వస్తుంది. లేదు చల్లారిన తర్వాత అయితే చిక్కీలాగా వస్తుందండి. పర్ఫెక్ట్ బయట షాప్లో కొన్నట్లే వస్తుందండి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఏ డిషెస్ అండ్ వ్లాగ్స్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. మీరు చూడని వీడియోస్ కూడా ఉన్నాయి. వెళ్ళి ఒకసారి హోమ్ మేడ్ రెసిపీస్ అన్నీ ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏం చేయాలి అనేది నాకు అర్థమవుతుందండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా చిక్కీ కొంచెం హాట్గా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనం తీయడానికి చిక్కీ షేప్లో రావడానికి బాగుంటుందండి. పిల్లలకి స్నాక్స్లో బయట కుర్కురే, చాక్లెట్స్, బింగో అలాంటి వాటికంటే ఇది స్నాక్స్ టైంలో వాళ్ళకి ఈవినింగ్ టైంలో అలా ఇచ్చామంటే బాగుంటుందండి. పిల్లలకి రిచ్ ఐరన్ హెల్దీ కూడా.
పర్ఫెక్ట్గా వస్తుంది. డైలీ ఒక చిక్కీ పిల్లలకైతే ఇవ్వచ్చు మీరు స్నాక్స్ టైంలో. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని. బయట వాటిని అస్సలు కొనొద్దండి. బయట వాళ్ళు ఏ పదార్థాలు వేసి ఎలా చేస్తున్నారో మనకైతే తెలియదు. అలాంటప్పుడు బయట వాటిని అస్సలు కొనొద్దు. ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకైతే ఇలా పెట్టండి. చాలా అంటే చాలా హెల్తీగా పర్ఫెక్ట్ చిక్కీ అయితే వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.